వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ వరప్రసాద్. విదేశాలలో వైద్య విద్య చదివిన తమకు మెడికల్ కౌన్సిల్ శాశ్వత రిజర్వేషన్ కల్పించడంలో తాత్సారం చేస్తూ తమ భవిష్యత్తును అగమ్యకర గోచరంగా మారుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తూ యువ వైద్యులు నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వీరికి కూడా విద్యార్థి విభాగ సంఘ నేతలైతే మద్దతు పలికారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యావిభాగం నుంచి రవి, పీడీఎస్ నుంచి రాజేష్, అదేవిధంగా ఏబీవీపీ నుంచి కూడా గోపి ఉన్నారు. ప్రస్తుతం మనం రవి గారితో మాట్లాడదాం. రవి గారు చెప్పండి, అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళ కన్నీళ్లు తొడవాల్సినటువంటి యువ వైద్యులు ఈరోజు కన్నీళ్లు పెడుతూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇది చాలా దుర్మార్గమైన విషయం. వీళ్ళు విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకుని వచ్చారు. ఇక్కడ ఎన్ఎంసీ నిర్వహించిన పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులయ్యారు. మాకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వండి అని ఏపీఎంసీ చుట్టూ గత 13 నెలల నుంచి తిరుగుతున్నారు. అధికారులను వేడుకున్నారు, రిజిస్ట్రార్ని కలిశారు, చైర్మన్ని కలిశారు, వైద్య శాఖ మంత్రిని కూడా కలిశారు. అనేక రకాలుగా విన్నవించుకున్నా కానీ ఈ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. 13 నెలల నుంచి వాళ్ళ చుట్టూ తిప్పించుకుంటున్నా ఉన్నారు. ఏపీఎంసీ రిజిస్ట్రారు నేను సంతకం చేయను అంటున్నారు. దీనిపైన వాళ్ళు అధికారులకి ప్రభుత్వం దృష్టికి అనేక మార్లు తీసుకెళ్ళా కానీ ఎందుకు మీరు చేయలేకపోతా ఉన్నారు? కూటమి ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు అయింది. వైద్య విద్యార్థులు రోడ్డు మధ్యలో నిల్చున్నారు. మా పరిస్థితి ఏంటని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు ఇక్కడ చేయలేక నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వండి, వాళ్ళకు వేరే రాష్ట్రం వెళ్ళి వాళ్ళు చేసుకుంటారు. మీరు చేయరు, చేసే వాళ్ళని చేయకుండా ఈ ప్రభుత్వం ఇన్ని ఇబ్బందులు గురి చేస్తూ ఉంటే ఈరోజు యువ డాక్టర్లు చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు, చాలా సఫర్ అవుతూ ఉన్నారు. మేము అన్నీ పట్టించుకుంటాము, పరిష్కారం చేస్తామని మీరు హామీ ఇచ్చారు కదా. వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఏం చేస్తూ ఉన్నారు? రిజిస్టార్ని కమాండ్ చేసి సంతకం ఎందుకు చేయించలేకపోతా ఉన్నారు? రిజిస్టార్ ఏం చెప్తా ఉన్నారు? ఎన్ఎంసీలో పరిధిలో ఉంది, ఎన్ఎంసీ పరిధిలో అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మీరు 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాల్లో ఇంటర్న్షిప్ చేయాలంటున్నారు. వాళ్ళకిచ్చిన చాలా లెటర్స్లో 1 సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ చేయాలని చాలా క్లియర్ కట్గా రాసి ఉంది, మెన్షన్ చేసి ఉంది. వైద్య విద్యార్థులు అదే చెప్తా ఉన్నారు. మేము మీతో చేసుకున్న ప్రభుత్వం ఇచ్చిన రూల్స్ ప్రకారం 1 సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ పూర్తి చేయాలని ఉంది. మేము పూర్తి చేసి వచ్చాము. పిఆర్ నెంబర్ మాకు ఇవ్వండి అని డాక్టర్లు అడుగుతూ ఉన్నారు, వైద్యులు అడుగుతూ ఉన్నారు. మీరు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు వాళ్ళని మీ చుట్టూ తిప్పించుకుంటున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది నిజంగా కూటమి ప్రభుత్వం 13 నెలల పరిపాలనా కాలంలో వైద్యుల జీవితాలతోటి ఈరోజు చెలగాటమాడుతూ ఉంది. చాలా దుర్మార్గమైంది. ఇక్కడ డాక్టర్లు గత అనేక రోజులుగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నా కానీ స్పందించడం లేదు. మొన్న యూనివర్సిటీ ముందు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందు నిరాహార దీక్షకి వాళ్ళు దిగితే వాళ్ళందరినీ అర్ధరాత్రి పశువుల్లాగా వ్యానులో ఎక్కించి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి పోలీసులతోటి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది, భయాందోళన కలిగిస్తూ ఉంది, బెదిరింపులకు పాల్పడుతూ ఉంది. చాలా దుర్మార్గమైంది. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు నాయుడు, లోకేష్ స్పందించాలని మేము వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గత సంవత్సర కాలం నుంచి మీ ప్రభుత్వం చుట్టూ చెప్పులు అరిగేలాగా తిరుగుతున్న వైద్య డాక్టర్ల మీద చాలా నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అన్ని స్థాయిలో ఇక్కడ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎంబీబీఎస్ సీటు చదువుకోలేక విదేశాలకు వెళ్ళి వైద్య విద్య పూర్తి చేసి ఇక్కడ ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిర్వహించిన పరీక్షని ఉత్తీర్ణులయ్యి ఆంధ్రప్రదేశ్కు వీళ్ళు వచ్చారు. ఏ రాష్ట్రంలో కూడా ఇక్కడ పిఆర్ నెంబర్ ఇవ్వకుండా లేరు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వీళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రభుత్వం ఆపుతా ఉంది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం. ప్రభుత్వం వైద్యుల జీవితాలతోటి చెలగాటమాడుతూ ఉంది. ఈరోజు గత 12 నెలల నుంచి వైద్యులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం స్పందించడం లేదా? చంద్రబాబు నాయుడిని కలిశారు, లోకేష్ గారిని కలిశారు, ప్రభుత్వానికి వివిధ రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. చైర్మన్ సంతకం పెట్టిన తర్వాత రిజిస్టార్ ఎందుకు సంతకం పెట్టడం లేదు? రిజిస్టార్ తోటి ఈ ప్రభుత్వం ఎందుకు సంతకం చేయించలేకపోతుంది? ఎక్కడ వైఫల్యం జరుగుతూ ఉంది? రిజిస్టార్ కొద్దిసేపు ఢిల్లీలో పరిష్కారం కావాలి, లేకపోతే ఇంకొద్దిసేపు మీరు 2 సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయాలని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మీరు విద్యార్థులకు ఇచ్చిన లేఖల్లో 1 ఇయర్ అని ఇంటర్న్షిప్ అని ఉన్న తర్వాత మీరు ఎందుకు విద్యార్థుల జీవితాలతోటి ఇలా చెలగాటమాడుతున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ముమ్మాటికి ఇది ప్రభుత్వ వైఫల్యమే. ప్రభుత్వం ఎక్కడైనా స్పందించాలి. వైద్యుల జీవితాలతోటి చెలగాటమాడొద్దు. గత సంవత్సర కాలంగా మీ చుట్టూ తిరుగుతూ ఉంటే మీరు పరిష్కారం చేయకుండా, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్లు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతున్న ఈ పరిస్థితికి వ్యతిరేకంగా వైద్యులు చేస్తున్న నిరసనకి మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరపున పూర్తి స్థాయిలో మద్దతు, సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం స్పందించి తక్షణమే మీరు రిజిస్టార్ని తొలగించైనా, రమేష్ని తొలగించైనా వైద్యులకి న్యాయం జరగాలని, న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రవి, యువ వైద్యులు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి కూడా మొట్టమొదటిగా మద్దతు తెలిపింది కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. నిన్న జగన్మోహన్ రెడ్డిని కూడా యువ వైద్యులందరూ కలిశారు. ఏం చెప్తారు? నిన్న డాక్టర్లందరినీ, యువ వైద్యుల్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని మేము కల్పించాం. జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన విషయాలన్నీ వాళ్ళ వినతిపత్ర రూపంలో అందించారు. ఈ ప్రభుత్వం గత 13 నెలల నుంచి
ఎలా యువ వైద్యుల్ని వేధిస్తుందో, మమ్మల్ని ఏ విధంగా వేధిస్తున్నారు, మమ్మల్ని ఎంత ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని కలిసి వినతిపత్రం ఇచ్చాం, లోకేష్ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చాం. ఇక్కడ ఏపీఎంసీ చైర్మన్ సంతకం చేశారు, కానీ రిజిస్టర్ సంతకం చేయకుండా మా జీవితాలతోటి ఎలా చెలగాటమాడుతున్నాడనే విషయాలన్నీ కూలంకషంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వినతిపత్రం అందజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు, వైద్యుల జీవితాలతో చెలగాటం ఎందుకు ఆడుతున్నారు, అర్ధరాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఎందుకు నిర్బంధించారని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. వాళ్ళకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి వాళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైద్యులు చేస్తున్న ఆందోళనలో భవిష్యత్తులో మేము పూర్తి స్థాయిలో సంఘీభావం తెలియజేస్తూ అందులో పాల్గొంటామని తెలియజేస్తున్నాం. రాజేష్, మీరు చెప్పండి, అంటే ఈ యువ వైద్యులు చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాన్ని కూడా మీరు మద్దతు పలికారు అని చెప్తారు. ఈ రోజున చూస్తూ ఉంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందుతూ ఉంది. ఈ రోజున 13 నెలలుగా విద్యార్థులు తమ పిఆర్లు కావాలని చెప్పి అనేక రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ రోజున చూస్తా ధర్నా చౌక్లో ఈ రోజు 4వ రోజు చేరింది దీక్ష. ఈ రోజున చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా విఫలమైనటువంటి పరిస్థితి. ఈ రోజున డాక్టర్ విద్యార్థులు తమ పిఆర్లు కావాలని చెప్పి గత అనేక రోజులుగా వివిధ రూపాల నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజున ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద కూడా శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే నేషనల్ డాక్టర్స్ డే రోజు కనీసం డాక్టర్లని కూడా చూడకుండా ఇష్టానుసారంగా చిన్న వ్యాన్లో విద్యార్థులందరినీ ఎక్కించుకొని 20 మందిని మాచవరం పోలీస్ స్టేషన్కి, 20 మందిని గురదల పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన పరిస్థితి. ఇదేనా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఉన్నటువంటి మమకారం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజున నారా లోకేష్ గారు ఒకటే చెప్తారు, విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా జరగదు, నేను స్పందిస్తాను అంటారు. ఈ రోజున విద్యార్థులు పెద్ద ఎత్తున ఎంతమంది ఆందోళన చేస్తా ఉన్నారు. అంతేకాకుండా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి అరెస్ట్ చేస్తా ఉన్నారు. మరి ఈ రోజు నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నటువంటి బీజేపీ సత్యమూర్తి గారు, సత్యకుమార్ యాదవ్ గారు తక్షణమే స్పందించాలి. ఈ రోజున మెడికల్ విద్యార్థులు ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు. రిజిస్టర్ చేత తక్షణమే స్పందించి సంతకం పెట్టి వీళ్ళ పిఆర్లు వీళ్ళకి ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఈ రోజున మినిస్టర్గా తనకు కూడా ఉంది. కానీ ఈ రోజున ఏ విధంగా కూడా వైద్య విద్యార్థుల పట్ల అట్లా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, విద్యార్థులందరినీ కూడా పెద్ద ఎత్తున మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున వైద్య విద్యార్థులకు సంబంధించి వాళ్ళ పిఆర్ని వాళ్ళకి ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తాం. ఖచ్చితంగా ఈ యొక్క డాక్టర్ వైద్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అండగా కూడా నిలబడతామని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. గోపి, మీరు చెప్పండి, సుమారు 13 నెలలుగా కూడా యువ వైద్యులు వారి యొక్క డిమాండ్లు అయితే వినిపిస్తున్నారు. 3 రోజుల నుంచి కూడా నిరసన కార్యక్రమం నిర్వహించారు. వాళ్ళని కూడా అర్ధరాత్రి కూడా ఒక అమానుషంగా కూడా అరెస్ట్ చేశారు. ఏం చెప్తారు? ఈ దేశంలో మెడికల్ చదవాలనుకునే విద్యార్థులు ఎక్కువైపోయింది, మెడికల్ సీట్లు తక్కువైపోయినాయి అనే ఒక బాధతో ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది అన్నట్లే మార్కెటింగ్ భాషలో సీట్లు తక్కువ ఉన్నాయని ఇక్కడ 2 కోట్లు, 1.5 కోట్లు పెట్టి చదివించుకోలేనటువంటి బతుకుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మాలాంటి వాళ్ళు మధ్యతరగతి ప్రజలు ఏం చేస్తున్నారంటే కొడుకుల్ని, కూతుర్ని డాక్టర్లు చేయాలనే ఆశతో ఫిలిప్పైన్స్, లేకపోతే చైనా, లేకపోతే ఉక్రెయిన్, రష్యా ఇటువంటి దేశాలకు పంపించి తక్కువ వ్యవధిలోనే తక్కువ డబ్బులతో వాళ్ళ యొక్క వైద్య విద్యను కంప్లీట్ చేయడానికి అప్పులు చేసి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఈ లోన్లను తీసుకొని వాళ్ళు చదివించుకొని ఈరోజు మెడికల్ విద్య పూర్తి చేసి వచ్చిన తర్వాత ఎన్ఎంసీ ఏదైతే ఉందో ఇది పర్ఫెక్ట్గా ఈ రూల్స్ అనేది పాటించి అన్ని స్టేట్లకు ఇచ్చింది, అన్ని స్టేట్లు పాటిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఎన్ఎంసీని బూచిగా చూపిస్తుంది ఈ రిజిస్టారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, రిజిస్టార్ని ముందు పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. దాదాపు ఈ రాష్ట్రంలో 1500 మంది విద్యార్థులతో 1 year వాళ్ళ కాయా కష్టం చేసినట్లు వాళ్ళతో సేవ చేయించి నిరంతరం 36 గంటలు డ్యూటీ చేయించుకొని కనీసం స్టైఫండ్ ఇవ్వకుండా ఈరోజు ఇంకొక నెలలో అయిపోద్ది, పిఆర్ వస్తుంది, హ్యాపీగా నేను నీట్ పీజీకి ప్రిపేర్ అవ్వాలని విద్యార్థి అంతా ప్లాన్ చేసుకొని భవిష్యత్తు ప్రణాళిక తయారు చేసుకున్న తర్వాత నీట్ పీజీ సీటు కోసం వాడు అన్ని కోచింగ్ తీసుకోవాలని ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు ఇంకో 12 నెలలు చేయమని ఏపీ మెడికల్ కౌన్సిల్ ఇవ్వడం అనేది ఒక దారుణమైన పరిస్థితి కనపడతా ఉంది. ఇది ఏంటని ప్రశ్నిస్తే కాదండి, ఇది ఎన్ఎంసీ నుంచి ఒక రూల్ వచ్చిందని చెప్పారు. ఎన్ఎంసీ వచ్చిన రూల్ నేను స్టడీ చేయడం జరిగింది. దాంట్లో June 7, 2024లో వచ్చినటువంటి రూల్లో ఏదైతే ఈ కాంపన్సేషన్ ఆన్లైన్లో ఈ కోవిడ్ టైంలో తీసుకున్న వాళ్ళ యొక్క కాంపన్సేట్ చేసినట్టు సర్టిఫికేట్ ఉంటే అటువంటి సర్టిఫికేట్ ఇల్లు ఎఫ్ఎంజీఈ కన్నా ముందు సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 1 year ఇవ్వండి, ఎఫ్ఎంజీఈ కన్నా తర్వాత సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 2 సంవత్సరాలు ఇవ్వండి అని చెప్పిన తర్వాత, కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ ఎవరైతే అలాట్మెంట్ ఆర్డర్లో 1 year ఉంటే 1 year, అలాట్మెంట్ ఆర్డర్లో 2 year ఉంటే 2 year ఇవ్వమని పర్టికులర్గా క్లియర్గా ఎన్ఎంసీ తెలియజేయడం జరిగింది. కానీ ఇక్కడున్న వాళ్ళు వీళ్ళ సేవలని ఈ కొత్త గవర్నమెంట్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో మెడికల్ కాలేజీలు వీటిల్లో
వీళ్ళకి శాలరీ ఇవ్వకుండా స్టైఫండ్ ఇవ్వకుండా ఉచితంగా వాడుకోవడానికి ఇది ఒక వస్తువైనట్టు మెడికల్ విద్యార్థుల్ని గవర్నమెంట్ భావించి వీళ్ళని గొడ్డు చాకిరీ చేర్చుకోవడం కోసం ఏదైతే ఆలోచనలో ఉందో ఇది కరెక్ట్ కాదు. మేము ఏబీవీపీ తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఒక 1 year అయిపోయింది సుపరిపాలనకి తొలి అడిగి అని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ ఊరూరు తిరుగుతూ ఉంది. నువ్వు ఊరూరు తిరగడం కాదు, విజయవాడలో క్యాపిటల్లో ఉన్నటువంటి ఈ ధర్నా చౌక్ వచ్చి మినిస్టర్ గారా లేకపోతే రిజిస్ట్రారా లేకపోతే ఇంకొకరా ఇక్కడికి వచ్చి వీళ్ళ గోడు వినండి. 50 లక్షలు 60 లక్షలు పెట్టుకొని అక్కడ చదివించుకున్న పేరెంట్స్ ఈరోజు మళ్ళీ జీవితం నాశనం అయిపోతుంటే పీజీ సీటు మాట్లాడుకున్న వాళ్ళకి పీజీ సీట్ క్యాన్సిల్ అయింది. ఆ రోజు ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ కౌన్సిలింగ్లో నువ్వు ఇచ్చే రోజే 2 సంవత్సరాలు అని చెప్తే బయటికి వెళ్ళి చదువుకునేవాడు వాడు. ఇక్కడ కాకపోతే కర్ణాటక వెళ్తాడు, కర్ణాటకలో డబ్బులు ఇస్తున్నాడు, తెలంగాణలో డబ్బులు ఇస్తున్నాడు. డబ్బులు ఇవ్వకపోగా వాడితో గొడ్డు చాకిరీ చేయించుకొని ఇంకా ఉచితంగా సేవ చేయించుకోవాలని నువ్వు అనుకుంటా ఉన్నావు. ఇదే మినిస్టరు సత్యకుమార్ గారు కానీ ఇదే ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ కానీ శాలరీ తీసుకోకుండా నువ్వు పని చేయట్లా. నువ్వు తిరిగే కారు నువ్వు నీ పక్కన ఉన్న వ్యక్తులందరికీ గవర్నమెంట్ సొమ్ము నుంచి మేము కట్టే ట్యాక్స్ విద్యార్థులు కట్టే ట్యాక్స్ నుంచే నువ్వు బతుకుతా ఉన్నావు. దాదాపు 1 సంవత్సరంలో ఈ దేశం నుంచి బయటికి పోయి చదువుకున్నటువంటి ఓవరాల్ విద్యార్థులు కట్టే ఫీజులు 7 లక్షల కోట్లు. ఇక్కడ ఆ సరైన వసతులు లేక ఇలా సరైన వసతులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 10,000 సీట్లు మెడికల్ సీట్లు పెంచాలని బడ్జెట్లో పెడితే కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాన్ని నిర్వీర్యం చేయడానికి కట్టుబు ఉందని తెలియజేస్తాను. ఇట్లే మీ ధోరణి కొనసాగితే మళ్ళీ మీరు ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ మీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళకి ఏదైతే ఎఫ్ఎంజిఎస్ ఈ విద్యార్థులకి న్యాయం జరిగే వరకు కూడా ఏబీవీపీ విద్యార్థుల పక్షాన నుండి పోరాడుతుందని తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై హింద్. గోపి చెప్పండి, అంటే సుమారు ఒక 13 నెలలుగా ఒక 1600 మంది యువ వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గళాన్ని వినిపిస్తున్నప్పుడు కూడా ఎందుకని ప్రభుత్వం వివక్ష చూపిస్తుందంటే ఏం చెప్తారు? ప్రభుత్వం వాళ్ళ యొక్క స్వార్థాన్ని చూస్తుంది. వివక్ష ఎట్లా చూపిస్తూ ఉందంటే వాళ్ళ యొక్క స్వార్థం చూస్తుంది. ఏదైతే నేను మళ్ళీ కోడ్ చేస్తూ ఉన్నా, అన్ని రాష్ట్రాల్లో వీళ్ళకి స్టైఫండ్ ఇస్తారు, వీళ్ళు స్టైఫండ్ ఇవ్వట్ల. దాంతోపాటుగా వీళ్ళని 1 year వాడుకున్న తర్వాత గొడ్డు చాకిరీ చేయించుకోవడం కోసం మాత్రమే ఈ నిర్లక్ష్య ధోరణి ఈ డిస్క్రిమినేషన్ కనపడతా ఉంది తప్ప ఇంకొక మాటే లేదు. ఎన్ఎంసీ రూల్స్ కాదు, లేకపోతే ఇంకోటి కాదు, ఐసీఎంఆర్ కాదు. కేవలం వీళ్ళని వాడుకోవడానికి మాత్రమే వెనక మనసులో ఉన్న మాట బయట పెట్టకుండా గొంతులో నుంచి ఇంకో మాట చెప్తా ఉన్నారు. అంతవరకు మాత్రమే. మళ్ళీ మినిస్టర్ గారు కానీ రిజిస్ట్రార్ కానీ ఊరికే ఢిల్లీ పోతా అంటున్నాడు. ఢిల్లీ రూట్ తెలియకపోతే నా దగ్గరికి రా, నేను కొత్త ఫ్లైట్ టికెట్ నా సొంత డబ్బులతో చేయించి నేను రిజిస్టార్ని పంపిస్తా. నీకు చేత కాకపోతే రూల్స్ నేను చదివి వినిపిస్తా. నీకు ఇంగ్లీష్ రాదు, నాకు అర్థమైపోయింది. విద్యార్థులు నీ దగ్గరకు వచ్చి ఇది రా బాబు నా పరిస్థితి అని చెబితే నాకు చదవడం రాదు, నాకు అర్థం కావట్లేదని నువ్వే చెప్పావు. చేతగానోడు ఎందుకు నువ్వు రిజిస్టార్ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపో. మినిస్టర్ గారు ఎందుకు రిజిస్టర్ ఒక పదవిలో ఉన్నప్పుడు మినిస్టర్ ఎందుకు ఛార్జ్ అతని పైన ఇనిషియేషన్ తీసుకుని విచారణ జరపలేకపోతున్నాం? ఏబీవీపీ నుంచి సూటికి ప్రశ్నిస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ఇన్నిటిల్లో మేము గ్రౌండ్ నుంచి మేము ప్రక్షాళన చేస్తాం, ఎవరికి ఏం అన్యాయం చేయమని చెప్పి 1500 మంది నిరంతర పోరాటం చేస్తూ ఉన్నారు. లక్షలు పెట్టి అక్కడ చదువుకొని వచ్చారు. ఇదంతా ఎందుకనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే నిర్లక్ష్య ధోరణి, ఇదే డిస్క్రిమినేషన్ మేము కొనసాగిస్తామంటే ఇదే చెప్పు దెబ్బ ఎలక్షన్స్లో ఖచ్చితంగా విద్యార్థులందరూ కొడతారు. అది ఆల్రెడీ 19లో కొట్టించుకున్నారు, 24లో ఇంకో గవర్నమెంట్ కొట్టించుకుంది, 29లో ఇంకొకరు కొట్టించుకుంటామంటే రెడీగా ఉన్నారు విద్యార్థులు ఆ బుద్ధి చెప్పడానికని తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు రెడీగా లేకపోయినా ఏబీవీపీ ముందుండి ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. యువ వైద్యులు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసినటువంటి యువ వైద్యులు అయితే ప్రస్తుతం అంతా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో కూడా ఇతర రాష్ట్రాల నుంచి పాల్పంచుకున్నారు, ఏం చెప్తారు? మైసెల్ఫ్ డాక్టర్ ప్రవీణ్. నేను యుక్రెయిన్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను. మేము వారు కారణంగా మేము వెనక్కి వచ్చిన మాట వాస్తవం. తర్వాత ఎన్ఎంసీ రూల్స్ ప్రకారంగా మేము వేరే కంట్రీకి వెళ్ళి మీరు మీ స్టడీని కంప్లీట్ చేసుకొని రండి అని అంటే ఆ రూల్స్ ప్రకారంగా మేము వేరే కంట్రీకి వెళ్ళి ఎంతో ఖర్చు పెట్టుకొని కష్టపడి చదువుకొని వెనక్కి వచ్చాము. వెనక్కి వచ్చిన తర్వాత మా ఎగ్జామ్ క్లియర్ చేసుకొని తర్వాత కౌన్సిలింగ్ అటెండ్ అయ్యాము. కౌన్సిలింగ్ అటెండ్ అయినప్పుడు రిజిస్టర్ గారు మా డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి యు ఆర్ వ్యాలిడ్ ఫర్ డూయింగ్ 1 year ఇంటర్న్షిప్ అని అలాట్మెంట్లో ఇచ్చారు మాకు. సరే అని చెప్పి అలాట్మెంట్లో ఇచ్చిన ప్రకారంగా మేము 1 year ఇంటర్న్షిప్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఈరోజు వెనక్కి వెళ్ళి మాకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇష్యూ చేయండి అని అడుగుతుంటే వెళ్ళి మళ్ళీ 2 years చేసుకోండి 3 years చేసుకోండి అనే అలాట్మెంట్ మార్చుతున్నారు. ఏ రూల్స్ ప్రకారం మారుస్తున్నారు అనేది మాకైతే ఏం అర్థం కావటం లేదు. మేము కౌన్సిలింగ్ అటెండ్ అయ్యేటప్పుడు ఏ రూల్స్ అయితే ఉన్నాయో అదే రూల్స్ ఈరోజు కూడా ఉన్నాయి. మరి అప్పుడు 1 year అలాట్మెంట్ ఇవ్వడం ఏంటి? ఇప్పుడు మళ్ళీ మేము వెనక్కి వచ్చి మా ఇంటర్న్షిప్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత 2 years 3 years చేసుకొని రండి అప్పుడు ఇస్తాను అంటాం ఏంటి? మాకైతే దేని పరంగా ఆయన పరిగణలోకి తీసుకొని ఆయన ఇలా మళ్ళీ 2nd year చేసుకొని రండి
3 years చేసుకొని రండి, అప్పుడే మీకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇస్తామనే దాంట్లో మాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇంకొక విషయం, ఆయన ఇప్పుడు అడుగుతుంటే ఏమంటున్నారంటే మీకు ఇక్కడ 2 years అని అంటున్నారు కదా, వేరే స్టేట్లో ఎక్కడో 1 year ఇస్తానంటున్నారు కదా, అక్కడికే వెళ్ళి చేసుకోండి, మీకు అంత ఇష్టంగా లేకపోతే ఇక్కడ అని అంటున్నారు. ఆయన అదే మాట మాకు 1 year అలాట్మెంట్ ఇచ్చే రోజు కనుక చెప్పుంటే మేము అలానే వెళ్ళి చేసుకునే వాళ్ళం. ఇంకొకటి ఏంటంటే నాకు పర్సనల్గా ఆ రోజు ఏపీ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు 2 years ఇంటర్న్షిప్ ఇస్తున్నారన్న డౌట్తో నేను తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ నాకు 1 year అలాట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. నేను వెళ్ళి అలాట్మెంట్ ప్రకారంగా నేను ఆ మెడికల్ కాలేజ్లో 25 days ఇంటర్న్గా వర్క్ చేసి కూడా వెనక్కి వచ్చాను. వెనక్కి వచ్చి మన స్టేట్లో మన కౌన్సిలింగ్ కూడా అటెండ్ అవుదాం. ఏమో అందరికి ఒకే రూల్స్ ఉంటాయి కదా, నాలాగా అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు డిఫరెంట్ స్టేట్స్లో. అక్కడ మాకు 1 year ఇచ్చినప్పుడు ఎన్ఎంసీ అందరికి అవే రూల్స్ కదా చెప్పేది. సో మన స్టేట్కి వెళ్ళి మన స్టేట్లో చేసుకుందాము, ఇన్ కేస్ ఆ రూల్స్ పాటించి 1 year ఇస్తేనే వచ్చాను. కౌన్సిలింగ్ కోసం 1.5 month టైం తీసుకున్నారు మా డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫికేషన్ చేయడం కోసం. చేసిన తర్వాత 1 year ఇచ్చారు. మరి మీరు చేసిన వెరిఫికేషన్ అంతా ఏం చేశారు? మరి ఆ రోజు మీరు ఏ రూల్స్ పాటించారు? ఆ రోజు ఉన్న రూల్స్ ఈ రోజు కూడా ఉన్నాయి. 1 year ఇచ్చారని చెప్పి సంతోషంగా నేను నా హోమ్ టౌన్లో ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకొని ఈరోజు పిఆర్ కోసం వెళ్ళి ఆయన ముందు నిలబడితే కంటిన్యూ చేయండి 2nd year లేదా కంటిన్యూ చేయండి 3 years అని అంటున్నారు. అసలు ఏ బేసిస్ మీద మాకు 2 years 3 years అనేది వేస్తున్నారు? ఆయన అన్న మాట ప్రకారం ఇష్టంగా వెళ్ళి చేసుకోవడానికైనా ఆయన అలాట్మెంట్ ఇచ్చే రోజే మాకు 2 years 3 years అలాట్ చేసి ఉంటే మాకు ఇష్టమైన దగ్గరికి వెళ్ళి మేము చేసుకునేవాళ్ళం. అలా కాకుండా ఇప్పుడు నాకు జరిగిన అన్యాయం ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. అలాగే చాలామందికి అన్యాయం జరుగుతుంది ఇక్కడ. వీళ్ళతో పాటు చదువుకున్న వాళ్ళందరికీ వేరే స్టేట్స్లో 1 year ఇచ్చారు. వాళ్ళది పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కూడా వచ్చింది. డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయమంటే మేము ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాం. మా పక్క స్టేట్లో మా ఫ్రెండ్స్వి సేమ్ యూనివర్సిటీ సేమ్ కాలేజ్ బట్ డిఫరెంట్ రూల్స్ ఫర్ డిఫరెంట్ స్టేట్సా? ఎక్కడుంది న్యాయం? మీరే చెప్పండి. మేము అన్ని రూల్స్ పాటించి మా ఫ్యూచర్ వేస్ట్ అవ్వకూడదు, ప్రొలాంగ్ అవ్వకూడదు అని చెప్పి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని వెనక్కి వెళ్తే మీకు మీ ఫ్యూచర్ బాగుంటుందంటే దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని వెనక్కి వెళ్ళడం జరిగింది. అన్నీ చేసుకొని వచ్చి ఈరోజు ఇలా మమ్మల్ని రోడ్ల మీద నిలబడితే ఎంతోటి కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. పట్టించుకునే వాళ్ళే లేరు మమ్మల్ని. ఎవరు ఒక్కళ్ళన్నా పట్టించుకుంటున్నారా అసలు ఏంటి మీ ప్రాబ్లం అని? మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రాలు అందరూ బాగానే ఉన్నారు. ఒక్క ఏపీ మెడికల్ కౌన్సిల్ మాత్రమే ఇలా వ్యవహరిస్తుంది మా ఎఫ్ఎంజీ విద్యార్థులతో. దాన్ని ఒకసారి మీ అందరూ మీడియా ద్వారా అందరికీ తెలిసేలా చేసి మాకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాను. మేడం మీరు చెప్పండి, ఈ రోజున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి గురించి ఏం చెప్తారు? నా పేరు డేజీ అండి, డాక్టర్ డేజీ. నేను ఇవానో ఫ్రాంకివ్స్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ యుక్రెయిన్లో చదువుకున్నాను. అయితే కోవిడ్ అందరికీ ఉంది, కానీ వార్ మాకు యుక్రెయిన్ రష్యా లో చదువుకున్న స్టూడెంట్స్కి ఉంది. ఆ టైంలో బీజేపీ గవర్నమెంట్ ఎంతో జాగ్రత్తగా మమ్మల్ని ఇండియాకి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినప్పుడు అందరూ ఎమ్మెల్యేస్ లోకల్ పొలిటీషియన్స్ అందరూ మా దగ్గరికి వచ్చి ఫొటోస్ తీసుకొని మేము మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకొచ్చాం, మీ ఫ్యూచర్ మేమే చూసుకుంటాం, మేము జాగ్రత్తగా మీకు కావాల్సినవన్నీ మేము చేస్తామని మాకు అప్పుడు చాలా హామీ ఇచ్చారు. దాని తర్వాత అలాగే ఎన్ఎంసీ ఒక రూల్ తీసింది, ఎటు మీ కంట్రీకి వెళ్ళడానికి లేదు కాబట్టి మీరు వేరే కంట్రీలో మీ ఇంటర్న్షిప్ మీ లాస్ట్ ఇయర్ మీకు ఎడ్యుకేషన్ అన్నది కంటిన్యూ చేసే మీకు పర్మిషన్ మేము ఇస్తున్నాం అన్నప్పుడు చాలామంది అదే పర్మిషన్తో వేరే కంట్రీస్కి వెళ్ళారు. నేనైతే పక్క కంట్రీ వీసా తీసుకొని బై రోడ్ మళ్ళీ యుక్రెయిన్కే వెళ్ళాను, ఎందుకంటే నాకు వేరే కంట్రీ వెళ్ళే అంత స్తోమత లేదు. సో నేను మళ్ళీ యుక్రెయిన్కే వెళ్ళాను. సో యుక్రెయిన్కి వెళ్ళి అక్కడ లాస్ట్ ఇయర్ నేను చదువుకొని నా ఎగ్జామ్స్ అని ఆఫ్లైన్లో రాసి అక్కడ ఒక క్రాక్ అనే ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ లేకుండా అక్కడ గ్రాడ్యుయేషన్ ఉండదు, ఆ ఎగ్జామ్ కూడా ఆఫ్లైన్లో చేసి అన్ని డాక్యుమెంట్స్తో సహా నేను ఇక్కడికి వస్తే వాళ్ళు మాకు కౌన్సిలింగ్ నార్మల్గా అందరితో పాటు ఎలా జరిగిందో అలాగే కౌన్సిలింగ్ జరిగింది. ఆ కౌన్సిలింగ్లో 1 year ఇచ్చినప్పుడు వాళ్ళు మాకేం చెప్పలేదు, మీరు వేరే స్టేట్లోకి వెళ్ళి చేసుకోండి, ఇక్కడ చేసుకోండి, అక్కడ చేసుకోండి అని ఏం చెప్పలేదు. మీరు ఆంధ్రాలో చేస్తున్నారు, మీరు ఆంధ్రాలో చేయాల్సినప్పుడు మీకు 1 year ఇంటర్న్షిప్ ఇస్తున్నాము అని మాకు అలాట్మెంట్ లెటర్ ఇచ్చారు. పోనీ ఆ అలాట్మెంట్ లెటర్లో ఇట్ క్యాన్ బి చేంజ్, ఇట్ ఈస్ టెండెడ్ టు చేంజ్, ద డ్యూరేషన్ క్యాన్ బి చేంజ్ అని ఎక్కడ మెన్షన్ లేదు. అతని ఇష్టంగా ఒక 1 month ఉండిపోతుంది, 1 month టైం ఉండిపోతుంది ఇంటర్న్షిప్ అయిపోయే లోపు అని మాకు టెంపరీ రిజిస్ట్రేషన్లో
2 years అని ఇచ్చారు. అసలు మాకు ఆ నాలెడ్జ్ లేనప్పుడు డైరెక్ట్గా ఇంటర్న్షిప్లో ఎలా పంపిస్తారు, ఏ బేసిస్ మీద పంపించారు? అలా అని మాకు ఏం తెలియనప్పుడు మీరు మాకు అంత ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చారు? ఎందుకు మా చేత ఎన్నో వర్క్స్ చేయించుకున్న తర్వాత మీకు ఏమి రాదు అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఏంటి? మేము ఏం చదువుకున్నాం, మేము ఏం చేసాం వాళ్ళు చూసారా? పర్సనల్గా వాళ్ళు మమ్మల్ని ఎగ్జామిన్ చేశారా? లేదు. సో మేము చాలా జాగ్రత్తగా చదువుకొని, ఎంతో కష్టపడి చదువుకొని ఆ ఎగ్జామ్స్ క్లియర్ చేసి ఇక్కడికి వచ్చి ఇంటర్న్షిప్ చేసిన తర్వాత ఆ ఇంటర్న్షిప్ వ్యాలిడ్ కాదు, మీరు ఇంకో ఇయర్ చేయాలి అంటే, లాస్ట్ టైం ఐ చెక్డ్ ఇండియా వాజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. మేము మా రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు అంత ఇన్సెన్సిటివ్గా ఆడవాళ్ళని చూసి, మా లేడీ డాక్టర్స్ని చూడకుండా వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం ఏంటండి? అసలు మా రైట్స్కి మేము ఫైట్ చేయకూడదా? మా రైట్స్ కోసం మేము అడుగుతున్నాం. మేమేమి వేరే కొత్తగా మా కోసం రూల్ క్రియేట్ చేయండి, మీరే క్రియేట్ చేయండి, ఏపీఎంసీఏ క్రియేట్ చేయాలని మేము అడగట్లేదు. ఎన్ఎంసీ ఆల్రెడీ అందరి కోసం ఈక్వల్గా ఒక రూల్ క్రియేట్ చేసినప్పుడు, ఒక రూల్ ఇష్యూ చేసినప్పుడు మమ్మల్ని సెపరేట్గా ఎందుకు చూస్తున్నారు? ఎందుకు ఆ డిస్క్రిమినేషన్ ఉండకూడదు. నేను డెమోక్రసీ కోసమే ఓట్ చేశాను. ఆ ఓట్ కోసం ఎందుకు నాకు హెల్ప్ చేయట్లేదు? ఆ డెమోక్రసీ ఎక్కడుంది? ఎందుకు ఇక్కడ డిక్టేటర్షిప్గా బిహేవ్ చేస్తున్నారు? మేమంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ అండి, మేమంతా లీగల్గా, నా డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్తోనే నేను సబ్మిట్ చేశాను. మీరు వెరిఫై చేశారు, వెరిఫై చేసిన తర్వాత అలాట్మెంట్ లెటర్ ఇచ్చారు. అలాంటప్పుడు మీరు ఇప్పుడు వచ్చి అది వెరిఫికేషన్ కరెక్ట్ కాదంటే ఎవరిది తప్పు? మా 1 year వేస్ట్ చేసిన తర్వాత మీరు అలా మాట్లాడడం మాకైతే ఫేర్ కాదు. మేమందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, మాకు న్యాయం వచ్చేదాకా మాతో పాటు హెల్ప్ చేయండి. మాకు పిఆర్ రావాలి, ఎవరికైతే అది ఎలిజిబుల్ పిఆర్ రావడం వాళ్ళందరికీ పిఆర్ రావాలని, 1 year ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళకి, ఎవరికైతే 2 years 3 years అన్యాయంగా వేశారో వాళ్ళందరికీ 1 year వేయాలని మేము కోరుకుంటున్నాం. ఏళ్ల తరబడి ఎంతో వ్యయ ప్రయాసాలు పడి కూడా విదేశాల్లో వైద్య విద్యను చదివామని, అయినప్పటికీ కూడా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ తమకు గుర్తించి తమను రీసెర్చ్ చేయకపోవడం వల్ల కూడా చాలా ఆవేదనగా ఉందని కూడా ఇక్కడైతే యువ వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఎంతో కష్టపడి తమ కుటుంబ సభ్యులు అప్పులు చేసి మరీ మమ్మల్ని చదివించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వివక్ష చూడడం సబబు కాదు. ఇప్పుడైనా ప్రభుత్వాలు స్పందించి తమ గోడును విన్నవించుకుంటున్న నేపథ్యంలో తమ గోడును వినాలని కూడా ప్రభుత్వాలు దిగి రావాలని కూడా ఈ సందర్భంగా వాళ్ళైతే కోరుకుంటున్నారు. కెమెరామెన్ అహ్మద్తో వరప్రసాద్, QTV, విజయవాడ, ధన్నా చౌక్ నుంచి.